జీవితంలో ఫస్ట్ టైం ఒక పర్ఫెక్ట్ స్క్వాట్ చేశాను. ఎటువంటి లోవర్ బ్యాక్ పెయిన్ లేకుండా, ఎటువంటి నీ పెయిన్ లేకుండా. స్క్వాట్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వైడ్ స్టాండ్స్, ఇంకోటి నేరో స్టాండ్స్. వైడ్ స్టాండ్స్ అంటే కాళ్ళు దూరంగా పెట్టేది, నేరో స్టాండ్స్ అంటే కాళ్ళు దగ్గర పెట్టేది. నేను చేసేది నేరో స్టాండ్స్. వైడ్ స్టాండ్స్ అయితే కనుక ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయొచ్చు. ట్రైనర్స్ గానీ, జిమ్ లో ఉండే సర్కిల్ గానీ ఫస్ట్ చెప్పిన విషయం ఏంటంటే, నాకు ఈ హిప్ అనేది ఇట్లా వెనక పెట్టాలి, అట్లా కర్వ్ చేసి మాత్రం స్క్వాట్ చేయాలి. ఆ పని నేను ఎవ్రీ ట్రై చేశాను. ట్రై చేసిన ప్రతిసారి ఇట్లా ట్రై చేశాను. రిజల్ట్ లోవర్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్. ఈసారి మాత్రం బెస్ట్ స్క్వాటర్ ఎవరని చెప్పి చూశాను. అది ఉన్నది టామ్ ప్లేస్. నేను అతను స్క్వాట్ చేయడం కనీసం 1-2 గంటలు అంతే చూశాను, ఫామ్ చూసి నేర్చుకోవడం కోసం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నీ నడ్డు అనేది వెనక కాకుండా న్యూట్రల్ గా స్ట్రైట్ గా పెడతావు, అప్పుడు మాక్సిమం నీకు లోయర్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. రెండోది నీ పెయిన్. కొంతమందికి ఫీమర్ అంటే థైబోన్ ఎక్కువ లెంత్ ఉంటుంది. దీంట్లో నాది ఏ టైపో నాకే తెలియదు, కానీ స్క్వాట్ చేసిన ప్రతిసారి నీ పెయిన్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు కిందకి వెళ్ళాలంటే నీ బెండ్ మాత్రం చేస్తారు. నీ బెండ్ మాత్రమే కాదు, నీ ఓపెన్ కూడా చేయాలి. కిందకి వెళ్ళేటప్పుడు నీస్ ఓపెన్ చేయాలి, పైకి వచ్చేటప్పుడు నీస్ దగ్గర తీసుకొని రావాలి. ఇదే టెక్నిక్ విత్ ఐ కాంటాక్ట్. ఈ టెక్నిక్ తో నీ పెయిన్ కూడా రాదు. ఇట్లా చేస్తే నేను ఒక పర్ఫెక్ట్ 90 degrees లో పైకి లేవగలను. యాస్ టు గ్రాస్ అని చెప్పేసి మీ బటక్స్ అనేది పూర్తిగా నేల కానవలసిన అవసరం లేదు. ఇప్పుడు మినిమం నేను చేసినంత ఉన్నా చాలు. సూపర్ టెక్నిక్. ఇంకెంతకంటే కిందకి వెళ్తే లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లంగ్స్ లోకి ఎంతసేపుగా ఉంటే అంతసేపు బ్రీతింగ్ తీసుకొని, అప్పుడు లాస్ట్ లో స్టమక్ లోకి బ్రీతింగ్ తీసుకొని, అప్పుడు పుష్ చేసిన తర్వాత మాత్రమే, పైకి వచ్చిన తర్వాత మాత్రమే బ్రీతింగ్ వదిలి మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి. పూర్తిగా నోరు మూసేసుకొని ఉండాలి, క్లోజ్ చేసి. బ్రీతింగ్ బయటకు వదిలేశారు అంటే కుప్పకూలిపోతారు. కొంతమంది ఇట్లా లాంగ్ ఫీమర్ ఉండే వాళ్ళు కాళ్ళ కింద ప్లేట్ పెట్టుకుంటే కొంచెం పైకి లేకపోవడానికి సింపుల్ గా ఉండిద్ది, కానీ నాకు నచ్చదు ప్లేట్ పెట్టుకొని ఇవన్నీ చేయడం. అందుకని చెప్పేసి నేను నార్మల్ గా ఇట్లా నీ ఓపెనింగ్ అనేది టెక్నిక్ నేర్చుకున్నా. ఈ నీ ఓపెనింగ్ వల్ల నాకు సింపుల్ గా ఉండిద్ది. ఈ స్క్వాట్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఫ్లోర్ కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఈశాన్య మూల అని చెప్పేసి ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఒక సైడ్ డౌన్ చేసి పెడతా ఉంటారు. ఇంకొన్ని జిమ్లు స్క్వాట్స్ చేయడం కూడా పనికిరావు, ఎందుకంటే ఫ్లోరే సరిగా ఉండదు. ఇంత కష్టపడి నేర్చుకొని ఎవ్రీ వీక్ చేస్తానంటే చేయను. ఎందుకంటే మీకు చూడటానికి సింపుల్ గా ఉండొచ్చు, కానీ ఒక 80 kgs కంటిన్యూస్ గా బాడీ మీద ట్రాప్స్ మీద ఉండి ఫీట్ నుండి హెడ్ వరకు ప్రతి ఒక్కటి స్టిఫ్ గా ఉంటే తప్పితే ఈ ఎక్సర్సైజ్ అనేది పర్ఫామ్ చేయలేము. చాలా స్ట్రెస్ తీసుకునేది ఎక్సర్సైజ్ కూడా ఇదే. మరి ఎందుకు ఎంత కష్టపడి నేర్చుకున్నాం అంటే, జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం. ఎందుకంటే నేను చేయాలి అనుకున్నాను.